అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఓట్ల చోరీకి జరుగుతున్న బీజేపీ చేస్తున్న కుట్రని విపక్షాలు ఆరోపిస్తూ ఉండగా ఇది రాజ్యాంగబద్ధంగా చేపడుతున్న ప్రక్రియ అని ఎలక్షన్ కమిషన్ తన వాదన వినిపిస్తోంది. ఓటర్ రోల్ రివ్యూలో వెలుగు చూసిన కీలక అంశాల్ని ఈసీ బయటపెట్టింది. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అధికారులు కీలక అంశాలు గుర్తించారు. రాష్ట్రంలో ఏకంగా 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని ఈసీ తాజా రివ్యూలో తేలిందని పేర్కొన్నారు. బీహార్లో మొత్తం 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. మరో 7 లక్షల మంది ఓటర్లు 2 చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు బీహార్లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రివ్యూ ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 7.68 కోట్ల మంది వివరాలను సేకరించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 52 లక్షల మంది సంబంధిత చిరునామాల్లో లేరని గుర్తించినట్లు వెల్లడించింది. మరో 21 లక్షల మంది ఇంకా తమ వివరాలు సమర్పించాల్సి ఉందని ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 1 నుంచి ముసాయిదా ఎన్నికల జాబితా ప్రచురించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనివల్ల కొందరి పేర్లను ఎందుకు తొలగించామో అందరికీ తెలుస్తుందని తెలిపింది. సెప్టెంబర్ 1 వరకు ఓటర్లు సహా ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చని సూచించింది. ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు నిర్ణీత గడువులోగా అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొంది. తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ చేపడుతున్న ఓటర్ రోల్ స్పెషల్ రివిజన్ను విపక్షాలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్లినా పాక్షిక ఊరటే దక్కింది. ప్రక్రియను ఆపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక గుర్తింపు పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు ఓటర్ ఐడీలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్టు చేస్తోందని విమర్శిస్తున్న విపక్షాలు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. పార్లమెంటు లోపల వెలుపల ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు కేంద్రం సుముఖంగా లేదు. ఇది ఎన్నికల సంఘం పరిధిలోని వ్యవహారమని, పార్లమెంట్లో చర్చించడానికి ఏమీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.